బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు చెప్పమ్మా. వరాహ అవతారం ఏ సందర్భంలో శ్రీహరి దాల్చాడు? సృష్టి పరిణామ క్రమంలో మొట్టమొదలు జీవి అనేది పుట్టిందేమో మత్స్యావతారం ద్వారా చెప్పారు మనకి. అప్పటి పరిస్థితులు అవన్నీ మనకి చెప్పుకుంటూ వచ్చి వేదాల ఉద్ధరణ చెప్పారు. తర్వాత కూర్మావతారంలో ఈ నక్షత్రాలు గ్రహాలు ఏర్పడడం, సౌర వ్యవస్థ ఏర్పడడం, భూమి అనేది ఏర్పడి సూర్యుని చుట్టూ తిరగడం, ఇలాంటివన్నీ మనకి కూర్మావతారంలో సంభవించాయి. అందుకే కూర్మావతారంలోనే చంద్రుడు పుట్టాడు. చంద్రుడు సముద్ర మంథనంలోంచే కదా ఆయన వచ్చింది. క్షీరసాగర మథనంలో కదా. అవును, క్షీరసాగర మథనం జరిగింది అంటే ఎవరో కూర్చుని ఏం చేయలేదు. అప్పుడు జరిగిన పరిణామంలో చంద్రుడు వచ్చాడు. ఆ చంద్రుడు అప్పుడు అంటే గ్రహాలు ఏర్పడ్డాయి. దాంట్లో భూమికి దగ్గరగా చంద్రుడు ఏర్పడ్డాడు. ఆ తర్వాత భూగోళం మరి సూర్యుడు చుట్టూ తిరగడంలో దాని కక్ష స్థిరం కావాలి. ఆ కక్షా స్థిరత అనేది జరగాలి అంటే మళ్ళీ ప్రకృతిలో ఎన్నో శక్తులు, ఆ విద్యుదయస్కాంత శక్తులు ఏవో చేస్తూనే ఉంటాయి. అలా అన్ని నెగిటివ్ ఎనర్జీస్ అన్ని వీటిని ఇంబ్యాలెన్స్ చేస్తుంటే అప్పుడు మళ్ళీ భూమిని కూడా సరి అయిన కక్షలో ఉంచడం కొరకు ఎవరో ఒకరు చేయాలి. ఆ ఎవరో ఒకరు చేసింది మళ్ళీ నారాయణుడే అని ఆ చేసిన పనిని దానికి ఒక కథగా మనకి వరాహావతారం తీసుకొచ్చారు. వరాహావతారంలో ఇప్పటిదాకా చూడండి అన్ని క్రమంగా వస్తాయి. మత్స్యావతారంలో జలచరం, కూర్మావతారంలో ఉభయచరం, వరాహావతారంలో నీటిలో తక్కువగా నేల మీద ఎక్కువగా ఉండేటువంటి జంతువు ఇది. నిజానికి ఈరోజు మనం కొంచెం పరిశోధించి దీన్ని కోరిలేట్ చేసినట్టయితే వరాహావతారం సమయంలో డైనోసార్స్ ఉండేవి. వరాహము అంటే మనకు తెలిసిన పంది కాదమ్మా. వరాహము అనేది సంస్కృతంలో మనం అమరకోశంలో కనుక చూసినట్టయితే మోర పెద్దగా ఉండే ఒక జంతువు, తర్వాత దాని ఎత్తైన మెడ, దాని తర్వాత పంట చేయాలని నాశనం చేసేది, ఇలాంటి అర్థాలు ఉన్నాయి. అప్పుడు మీరు ఆలోచిస్తే డైనోసార్స్ ఇలాగే ఉండేవి. అప్పుడు ప్రకృతి పంట చేయలేని లేవు. అప్పుడు నిజానికి మనుషులే లేరు ఇంకా. సో పంట చేయలేని లేవు, కానీ అడవులన్నీ నాశనం చేయడానికి వాటి జీవనం కోసం చేసేవి. సో అలా అప్పుడు ఏమైంది మరి అంటే ఇది మొత్తం భూమి ఒక స్థిరత్వాన్ని తెచ్చుకుంది. ఈ భూమి తన స్థిరత్వాన్ని తెచ్చుకునే క్రమాన్ని మనవాడు కథగా చెప్పుకొచ్చారు. ఆ కథలో మరి ఎవరు? మళ్ళీ నారాయణుడే. సో ఇది ఎవరు చేయగలరు అంటే మరి ఆ జంతువుల గురించి కూడా చెప్పాలిగా. అందువల్ల ఆ జంతువులను దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళు వరాహావతారం అని చెప్పారు. సో వరాహావతారంలో ఆయన మళ్ళీ హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని చంపినట్టుగా, ఆ హిరణ్యాక్షుడు భూమిని ఏదో చేసినట్టుగా. హిరణ్యాక్షుడు అంటే మరి హిరణ్యం అంటే ఏంటి? మళ్ళీ మనకి ఆ వాతావరణ పొరే, మన భూమి చుట్టూ ఉన్నదాన్ని మనం హిరణ్య ప్రకారం అని అంటాం. అందువల్ల ఆ ఓజోన్ పొరని ఇప్పుడు ఈ రోజుల్లో మనం హిరణ్యం అని అంటాం. ఆ విధంగా హిరణ్యాక్షుడు అంటే ఆ విద్యుదయస్కాంత శక్తి అనమాట. ఆ శక్తి భూమిని ఏదో మళ్ళీ పాడు చేసింది. అది తీసుకెళ్ళి సముద్రంలో పెట్టింది. సముద్రంలో పెట్టింది అంటే నీళ్ళల్లోని కదా. భూమి మీదే సముద్రాలు ఉంటే దాన్ని భూమిని తీసుకెళ్ళి ఇంకా సముద్రంలో ఎక్కడ పెడతారు? కానీ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ అంతరిక్షంలో జారిపోవడాన్ని సముద్రంగా తీసుకొని అది మళ్ళీ స్థిరమైన కక్షకి రావాలి అంటే అప్పుడు వరాహావతారంగా వచ్చి ఈయన చేశాడు అని మనకు చెప్పుకుంటూ వచ్చారు. అంటే సైంటిఫిక్గా చెప్పవలసిన విషయాలన్నీ కథల్లాగా చెప్పే క్రమంలో మనకి మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం చెప్పుకొచ్చారు. సో వరాహావతారంలో ఏం జరిగింది? భూమి తన కక్షలో తాను నిలబడింది. అందుకే ఆ పెద్ద జంతువు కోరల్లో భూమిని లేపి కూర్చోబెట్టినట్టుగా ఆమె భూమాతగా, ఆయన విష్ణుమూర్తిగా, మళ్ళీ వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా, ఇవన్నీ కథలు. సో మనం ఎంతసేపటికి కథల్లో ఉండిపోతున్నాం. ఆ కథల్లో ఉండకుండా దాని వెనుక ఉన్నటువంటి పరిణామక్రమంలో సైన్స్ ప్రకారం వాళ్ళు చెప్పిన విషయాలు గమనించే ఆ ధోరణిలో మనం వెళ్ళాలి. అన్నీ వింటుంటాం, అన్నీ ఎన్నో రకాలుగా కథలన్నీ ఎన్నో వింటుంటాం. అందుకే మనకి కొన్ని కథల్లో ఏమంటాం, ఒకదానికొకటికి పొంతన ఉండదు. పొంతన లేని కథలు వస్తాయి మనకు. రావడానికి కారణం ఏంటంటే ఆ కథల్ని మనం కథలుగా తీసుకుంటున్నందుకు అలా అనిపిస్తుంది. కానీ కథల్లో ఉన్న వైజ్ఞానిక విషయాలను తీసుకున్నట్టయితే మనకు అన్నీ చాలా స్పష్టంగా కనపడతాయి. ఆ క్రమంలో వచ్చింది వరాహం. మీరు చూడండి, మత్స్యావతారంలో మత్స్యానికి వచ్చినటువంటి ఆదరణతో ఉన్న దేవాలయాలు, దాని తర్వాత కూర్మావతారంలో కూర్మస్వామిగా వచ్చిన దేవాలయాలు,
తర్వాత వరాహావతారంలో వరాహమూర్తిగా వచ్చినటువంటి దేవాలయాలు కనుక మీరు చూస్తే అన్నీ చాలా తక్కువ ఉంటాయి, దేవాలయాలు ఎక్కువ ఉండవు, 4-5 ఉంటాయి అంతే. అట్లా ఆ వరాహమూర్తికి సంబంధించినటువంటి భూమి స్థిరత్వాన్ని పొందడం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వరాహస్వామికి సంబంధించి కూడా చాలా దేవాలయాలు ప్రసిద్ధిగా ఉన్నాయి. అయితే ఈ వరాహస్వామి నుంచి ఏ రకమైన నాలెడ్జ్ ప్రస్తుత సమాజంలో ఉన్న వారికి ఉపయోగపడుతుంది అంటారు? ఇప్పుడు వరాహస్వామిని సాధారణంగా ఎవరు పూజిస్తారు, లేదా వారాహి అని ఈ మధ్యకాలంలో కొత్తగా అమ్మవారిని కూడా వారాహిని చేసేశారు, అవన్నీ చేసుకొచ్చారు. ఏంటి అంటే వరాహావతారంలో బ్యాలెన్సింగ్, సమతుల్యత. ఓకే, ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఇంటెలిజెన్స్ అనేది ఉండడం మత్స్యావతారం. తర్వాత టాలరెన్స్, ఆ ఇంటెలిజెన్స్ని ఎలా వాడాలి అనేది నేర్చుకోవడం కూర్మావతారం. తర్వాత ఆ ఇంటెలిజెన్స్ని వాడుకుంటూ సమన్వయం చేయడం వరాహావతారం. సో మనం ఈ రోజుల్లో మనం ఈ అవతారాల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఇంటెలిజెన్స్ ఉండడం మత్స్యావతారం, దాన్ని ఎలా వాడుకోవాలో తెలియడం కూర్మావతారం, దాని తర్వాత సమన్వయం చేసే శక్తి మనలో ఉండడం వరాహావతారం. సో మనలో సమన్వయ శక్తి కోసం మనం వరాహస్వామిని ప్రార్థించాలి. మీరు చూడండి, వరాహస్వామిని సాధారణంగా ఎవరు పూజిస్తుంటారు? ఎక్కువగా సంతానం కోసం పోతారు. మన ప్రాస్పరిటీ, మనకి పురోభివృద్ధి కావాలి అంటే అన్ని విషయాల్లో నేను బాగుండాలి అని పోతారు. అంటే నా జీవితం ఒక సమన్వయంగా ఉండిపోవాలి అని. ఓకే, అందువల్ల సమన్వయం అనేది వరాహావతారానికి వచ్చింది. గురుగారు, ఈ వరాహ అవతారానికి సంబంధించి యజ్ఞవరాహమూర్తి అని, అలాగే ఆదివరాహమూర్తి అని కూడా అంటూ ఉంటారు. మరి ఈ 2 అవతారాలు ఎలా సమన్వయం చేశారు? ఇది మామూలుగా మన పురాణాలలో నేను గమనించినప్పుడు అన్ని అవతారాల కన్నా ముందు యజ్ఞవరాహ అవతారం వచ్చింది. ఓహో, అప్పుడు యజ్ఞము అంటే మనం ప్రకృతిని వాడుకుంటూ మన సమన్వయం చేసుకునే క్రమం. అప్పుడు మనుషులు లేరు, కానీ భూమి రసాతలంలో ఉండిపోయింది అని మనకి కథ. అంటే ఎక్కడో కింద ఉండిపోయింది అని. రసాతలము అంటే చాలా లోకాలలో చివరి లోకం, కింది లోకం. అంటే అట్టడుగున ఎక్కడో ఉండిపోయింది. ఆ భూమిని ముందు పాలపుంతలోకి తీసుకువచ్చి పెట్టాడు అన్న కథకి ఆయన యజ్ఞవరాహమూర్తిగా ఆయన్ని, మన నారాయణని, విష్ణుమూర్తిని ఒక వరాహ అవతారం అనుకుంటాం. కానీ గమ్మత్ ఏమైంది, మళ్ళీ తర్వాత హిరణ్యాక్షుడు తర్వాత వచ్చిన తర్వాత హిరణ్యాక్షుడి ద్వారా కూడా మళ్ళీ భూమికి ఇబ్బంది కలిగింది. కాబట్టి అంటే రెండోసారి గ్రహాలు ఏర్పడ్డప్పుడు, సౌరమండలం ఏర్పడ్డప్పుడు వచ్చినటువంటి ఆ ఇబ్బంది అప్పుడు మళ్ళీ అప్పుడు కూడా కావాల్సింది ఎవరు అంటే వరాహమూర్తే వచ్చాడు. అందువల్ల ఆయన్ని కూడా ఆది వరాహమూర్తి అని అన్నారు. సో ఈ వరాహమూర్తిని పూజించే క్రమంలో కొందరు యజ్ఞవరాహమూర్తిగా కొన్ని చోట్ల దేవాలయాలు ఉన్నాయి. పురాణాల్లో 2 చెప్పబడ్డాయి. అందువల్ల యజ్ఞవరాహమూర్తి, ఆదివరాహమూర్తి అని అంటాం. ఈ ఆదివరాహం అని ఎందుకన్నారు అంటే అసలు అంతకుముందు మన పురాణాలలో ఎక్కడా ఉన్న జంతువుల్లో వరాహం అనేటువంటి మృగం లేదు, అది మొట్టమొదటిగా వచ్చింది. అందువల్ల ఆ రూపం ఇచ్చారు కాబట్టి దాన్ని ఆదివరాహమూర్తిగా మనం ఆయన్ని, నారాయణని, విష్ణుమూర్తిని మనం కొలుస్తుంటాం. ఆ ఆదివరాహమూర్తిగా ఆయనే మనకి భూమిని తన కక్షలో నిలబెట్టినవాడు, లేదా భూమి స్థిరత్వానికి కారణమైన వాడు అనిగా మనం తీసుకుంటాం. ఆదివరాహమూర్తే మనకి మళ్ళీ తిరుపతిలో కూడా ఆయన దేవాలయం ఉంది, అక్కడే ఆయన దేవాలయం ఉంది. ముఖ్యంగా తిరుపతికి వెళ్ళిన వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే ముందు వరాహస్వామి దర్శనం చేయాలంటారు. ఎందుకని అంటే ఈ వెంకటేశ్వర స్వామికి వరాహ అవతారానికి సంబంధం ఏంటి? మొట్టమొదటి సంబంధం ఏంటంటే ఇద్దరూ విష్ణుమూర్తులే. అయితే ఆదివరాహాన్ని దర్శించకపోతే కేవలం వెంకటేశ్వరునే చూడండి అని చెప్తే అసలు ఆదివరాహాన్ని మర్చిపోతారుగా. సో అందువల్ల ఆ కథను మర్చిపోవద్దు. ఈయన ఇంతకన్నా ముందు ఇదే రూపంలో ఉన్నాడు, అందువల్ల ఆయనని ముందున్న రూపంలో చూడండి అన్నారు. సో ఇప్పుడు మనం ఎవరింటికన్నా వెళితే మనం డైరెక్ట్గా ఇప్పుడున్న చిన్నపిల్లల్ని డైరెక్ట్గా మాట్లాడించాం కదా, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వాళ్ళని మాట్లాడిస్తారు, ముందు పెద్దవాళ్ళని మాట్లాడాలి. అందువల్ల ఆ క్రమంలో తిరుపతికి వెళ్ళినప్పుడు తప్పకుండా ముందు ఆదివరాహస్వామిని దర్శించాకే వెంకటేశ్వర స్వామిని దర్శించాలి అని చెప్పుకొచ్చారు. For more videos like this, subscribe Big TV channel.